మహాలక్ష్మిగా మనకు కనిపించేటటువంటి ఆ దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధుర మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి వినిర్మలతకు సంకేతం ఆ పద్మం. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితులలో అయినప్పటికీ కూడా వికసించే అపరిమితమైన శక్తికి ఈ పంకం సంకేతం, అంటే పద్మం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. అందువల్ల అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవాళ్ళు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనుక కీలక రహస్యం ఈ చలామణి అన్నమాట. ఈ జ్వాజ్వల్యమానమైనటువంటి శ్రీ లక్ష్మీదేవి అతిలోక తేజస్సును సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది. ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి ధర్మార్థ కామ మోక్షాలు. జనన మరణాల చక్రం నుంచి మనిషిని విముక్తి చేసి ఆమె మహాసత్యం వైపు నడుపుతూ ఉంటుంది. ఈ పురుషార్థాలు మన జీవన స్తంభాలు, వేదోపనిషత్తులకు పునాదులు. మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది. అది అభివ్యక్త శక్తికి, వికాసానికి, సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం ఆ ఆకుపచ్చ చీర. అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని రంగు చీర కార్యశీలతకు, అంతఃశక్తికి ప్రతీక. లక్ష్మీదేవికి ఇరువైపులా 2 శ్వేత గజాలు నిలబడి, అంటే తెల్లని ఏనుగులు నిలబడి నీటిని చిమ్ముతూ ఉంటాయి. తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనసుతో ఐహిక ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం. అంటే ఆ నీళ్లు చిమ్మటం అన్నది. మహాలక్ష్మి చెంతనే ఒక తెల్ల గుడ్లగోపు కనిపిస్తుంది. దీని వెనుక 2 అర్థాలున్నాయి. ఒకటి, ఒక ప్రతీకకు అర్థం వివేకం, అదృష్టం. మరొక దానికి సంకేతార్థం తెలివిహీనత. సంపద తెలివిహీనుల గర్వం, అహంకారం కారణంగా మాయమైపోతుంది. అందువల్ల లక్ష్మిని చెంచల అన్నారు. లక్ష్మికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు అలక్ష్మి. ఆమె దురదృష్టానికి హేతువు. ధన నియమాలు పాటించకపోతే కలిగే దుస్థితి అది. లక్ష్మి అనే పదం సంస్కృత పదం లక్ష్యం నుంచి వచ్చింది. విస్పష్టమైనటువంటి జీవన లక్ష్యం ఉన్న వారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. లక్ష్మీ పూజకు సాయం సమయం అనువైనది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని నమ్మకం. మనస్సు ఆత్మ సామరస్య, సౌందర్య ప్రాభవంతో వెలుగుతున్న చోట ఆలోచనలు, సంవేదనలు సామరస్య, సౌందర్య మాధుర్యాలతో విలసిల్లే చోట జీవితం, పరిసరాలు, కదలికలు, మన బాహ్య చర్యలు అతిలోక రమణీయకతతో శోభిల్లినప్పుడు శ్రీ మహాలక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్తారు. ఆమె అడుగుపెట్టిన చోట అద్భుతావహ ఆనంద స్రవంతులు పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. అయితే మనకి ఈ ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు పెళ్ళి ఆలస్యం అవుతూ ఉంటుంది పిల్లలకి, కొంతమందికి. అలాగా పెళ్ళి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు మామూలుగా ఏం చెప్తారు? అలాంటి అమ్మాయిలకు రుక్మిణీ కళ్యాణం చదివితే త్వరగా పెళ్ళవుతుందని, లలితాదేవిని పూజించమని ఇలా చెప్తూ ఉంటారు. ఇలా చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఈ పెళ్ళి కాని అబ్బాయిలకు పరిష్కారం ఏదైనా ఉందా అంటే ఉంది. అది ఏదైనా ఉంది అంటే నిస్సందేహంగా ఇదే. ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్తోత్రం. ఎందుకంటే నేటి కాలంలో అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయిలకు పెళ్ళవడం కష్టమైపోతుంది. అందున మంచి భార్య లభించాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందువలన అటువంటి అదృష్టాన్ని కలిగించే స్తోత్రమే ఈ సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం. లక్ష్మి క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు.
కనుక దీనిని సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం అంటారు. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైంది. కనీసం 41 రోజులు క్రమం తప్పకుండా పారాయణ చేసి ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆవు పాలతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టి అలాగా చేస్తూ ఉంటే కనుక, అలా పెట్టిన వాళ్ళకి ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టాలు తొలగి సమస్త సంపదలు లభిస్తాయి. వివాహం ఆలస్యమవుతున్నటువంటి మగవారికి కూడా అతి త్వరలో సౌందర్యవతి అయిన అనుకూలవతి అయినటువంటి కన్యతో వివాహం అవుతుంది. లక్ష్మీదేవి వంటి భార్య లభిస్తుంది. ఇందులో ఏమాత్రం సంశయం లేదు. ఇంకా దీని వలన కలిగేటటువంటి సంపదలు ఇన్ని అని చెప్పనలవి కాదు. కాకపోతే సాధారణంగా మంత్రాలు అవి చేయమని చెప్తారు కదా, మంత్రం అందరూ చేయలేరు, బీజాక్షరాలని అందరూ ఉపాసన చేయలేరు అని మన పెద్దలు ఏం చేశారు, మంత్రాలతో ఉండేటటువంటి సమస్త సారాన్ని, ఈ బీజాక్షరాల్లో ఉండే సమస్త సారాన్ని కూడా మనకి స్తోత్రముల కింద ఇచ్చారు. అలా సాధారణంగా జగద్గురువులు ఋషులు చేసినటువంటి స్తోత్రాలు ఎంతో శక్తివంతములై ఉంటాయి. ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇది స్వయంగా దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం వాళ్ళకి లక్ష్మిగా కాకుండా ఎన్నో రూపాలతో ఆవిడ వాళ్ళకి దర్శనమిచ్చింది. అలా ఏ విధంగా దర్శనం ఇచ్చిందో వాళ్ళు ఆ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం ఇది. అందుచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఇది చదువుకోవటం వల్ల అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది. భగవంతుని పాదములందు భక్తి కలుగుతుంది. పెళ్ళి కాని మగపిల్లలు చదువుకుంటే మంచి భార్య వస్తుంది. బిడ్డలు లేని వాళ్ళు చదువుకుంటే బిడ్డలు పుడతారు. మీరు ఇవన్నీ కూడా ఈ స్తోత్రంలో విందురుగానే. ఇంత మంచి స్తోత్రం సాధారణంగా అంటే ఆఖరణ వచ్చిందేదో అది అమృతమే కదండి. ఆ అమృతాన్ని ఇప్పుడు మనం ఆస్వాదిద్దాం. క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే. అంటే క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే. భగవతి అంబ, భగవత్యంబ, భగవతి అంబ క్షమాశీలే పరాత్పరే, క్షమాశీల పరాత్పరి క్షమస్వ, మమ్మలను క్షమింపుము. శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరివర్జితే. శుద్ధ సత్వ స్వరూపేచ అంటే శుద్ధ సత్వ స్వరూపిణి, కోపాది పరివర్జితే కోపాదులను పరిత్యజింపుము. ఉపమే సర్వసాధ్వీనాం దేవానాం దేవ పూజితే త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యం చ నిష్ఫలం. అంటే ఉపమే సర్వసాధ్వీనాం దేవానాం దేవ పూజితే, సర్వ సాధులందు కూడా ఉపమే శ్రేష్ఠురాల, దేవానాం దేవ పూజితే సర్వదేవతా పూజితురాల అంటే దేవతలందరూ పూజించినటువంటి తల్లి, త్వయా వినా నీవు లేనిదే జగత్ సర్వం సర్వజగములు మృతతుల్యంచ నిష్ఫలం మృతతుల్యములై నిష్ఫలములు కాగలవు. అంతే కదా, ధనం లేకపోతే ధనమూలం ఇదం జగత్ అన్నారు, అది లేకపోతే అంతా నిష్ఫలమే కదా. సర్వ సంపత్ స్వరూపాత్వం సర్వేషాం సర్వరూపిణి రాసేశ్వర్యాధిదేవీత్వం త్వత్కళా సర్వయోషితః. దేవి, నీవు సర్వసంపత్ స్వరూపాత్వం, నువ్వు సర్వసంపత్ స్వరూపిణివి, సర్వులయందు సర్వరూపిణివి, సర్వేషాం సర్వరూపిణి అంటే సర్వులయందు సర్వరూపిణివి. రాసేశ్వర్యాధిదేవీత్వం అంటే రాసేశ్వర్యాధిదేవి, త్వం నీ యొక్క, త్వత్కళా సర్వయోషితః నీ కళల నుండే సర్వులు అందరూ కూడా ఉద్భవించిరి. కైలాసే పార్వతీత్వం చ క్షీరోదే సింధు కన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే. కైలాసే పార్వతి, కైలాసంలో పార్వతివి, త్వం నీవే. క్షీరోదే సింధు కన్యక అంతేకాకుండా క్షీరసాగరమునందు సింధు కన్యకవు నీవే. స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం స్వర్గమునందు స్వర్గలక్ష్మివి నీవే. మర్త్యలక్ష్మీశ్చ భూతలే భూలోకమునందు మర్త్యలక్ష్మివి నీవే. వైకుంఠే చ మహాలక్ష్మి
దేవదేవీ సరస్వతి గంగా చ తులసీ త్వంచ సావిత్రి బ్రహ్మలోకతః. వైకుంఠే చ మహాలక్ష్మి, వైకుంఠం నందు మహాలక్ష్మివి నీవే. దేవదేవి సరస్వతి, దేవదేవివైనటువంటి సరస్వతివి నీవే. గంగాచ తులసీ త్వంచ, అంటే గంగవు తులసివి నీవే. సావిత్రి బ్రహ్మలోకతః, బ్రహ్మలోకమందు సావిత్రివి నీవే. చాలా మీకు చదువుతూ ఉంటేనే ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది, అంత కష్టమైన పదాలు ఏమీ లేవు. వైకుంఠేచ మహాలక్ష్మి, దేవదేవి సరస్వతి, గంగాచ తులసీ త్వంచ సావిత్రి బ్రహ్మలోకతః, బ్రహ్మలోకం నందు సావిత్రివి నీవే అని మీకు చదువుతూ ఉంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఏమి కష్టమైన పదాలు ఈ స్తోత్రంలో లేనే లేవన్నమాట. అంటే ఆ లక్ష్మీదేవిని అలా చూశారు కాబట్టి, వాళ్ళు ఏ రకంగా చూశారు, వాళ్ళకి వైకుంఠంలో లక్ష్మిలా కనిపించింది, దేవదేవి అయిన సరస్వతిలా కనిపించింది. ఎలా కనిపించిందో వాళ్ళు అలా స్తోత్రం చేశారు దేవతలందరూ అన్నమాట. కృష్ణ ప్రాణాధిదేవి త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వం చ బృందా బృందావనే వనే. గోలోకం నందు నీవే స్వయముగా కృష్ణ ప్రాణాది దేవివైన రాధవు. గోలోకే రాధికా స్వయం, స్వయంగా నువ్వే కృష్ణ ప్రాణాది దేవివైనటువంటి రాధవు. రాసే రాసేశ్వరీ త్వంచ, రాసమండలమునందు రాసేశ్వరివి. బృందా బృందావనే వనే, బృందావనమునందు బృందవు నీవే. కృష్ణ ప్రియాత్వం భాండీరే చంద్ర చందన కాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి. భాండీరవనమునందు కృష్ణ ప్రియవు నువ్వే. చందన కాననమునందు చంద్రవు నువ్వే. చంపకవనమునందు విరజాదేవివి నువ్వే. శతశృంగే చ సుందరి, శతశృంగమునందు సుందరివి నువ్వే. పద్మావతి పద్మవనే మాలతి మాలతి వనే కుందదంతి కుందవనే సుశీలా కేతకీ వనే. పద్మావతి పద్మవనే, పద్మవనమందు పద్మావతివి. మాలతి మాలతి వనే, మాలతీ వనమునందు మాలతివి. కుందదంతి కుందవనే, కుందవనమునందు కుందదంతివి. సుశీలా కేతకీ వనే, కేతకీ వనమునందు సుశీలవు నువ్వే. కదంబమాలాత్వం దేవి కదంబకాననేపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే. కదంబమాలాత్వం దేవి కదంబకాననేపి చ, కదంబకాననమునందు నీవే కదంబమాలవు. రాజలక్ష్మీ రాజగేహే, రాజగృహమునందు రాజలక్ష్మివి నువ్వే. గృహలక్ష్మీ గృహే గృహే, గృహములందు గృహలక్ష్మివి నువ్వే. ఇత్యుక్త్వా దేవతా సర్వా మునయో మనవస్తదా రురుదుర్నమ్రవదనాః శుష్కకంఠోష్ఠతాలుకా. ఇత్యుక్త్వా, ఈ విధంగా దేవతా సర్వాః, సర్వదేవతలు, మునయో మనవస్తదా, మహర్షులు మనువులు స్తుతించి, రురుదుర్నమ్రవదన, రోదించుచు నమ్రవదనులై, శుష్క కంఠోష్ఠ తాలూకా, శుష్క కంఠోష్ఠ తాలూకా యుక్తులై అమ్మ ఎదుట నిలవబడి, ఆ విధంగా స్తుతిస్తూ వీళ్ళందరూ కూడా ఆ తల్లి ఎదురుకుండా నిలబడ్డారు. ఇది లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవై కృతం శుభం ఎప్పటేత్ ప్రాతరుద్ధాయ సవై సర్వం లభే ధ్రువం. పుణ్యప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి సర్వదేవతలు స్తుతించినటువంటి ఇది లక్ష్మీ స్తవం, ఈ లక్ష్మీ స్తోత్రమును యత్ పఠేత్ ప్రాతరుద్ధాయ, ప్రాతకాలమున పఠించు వారికి సవై సర్వం లభే ధ్రువం, సర్వ మనోవాంఛితాలు తప్పక లభించగలవు. అభార్యో లభతే భార్యాం వినీతాం చ సుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం మతి సుప్రియవాదినీం. అభార్యో లభతే భార్యం, భార్య లేని వారికి వినీతాంచ సుతాం సతీం, వినీతురాలైనటువంటి సతి అయినటువంటి, సుశీలాం సుందరీం రమ్యాం మతి సుప్రియవాదినీం, సుశీల అయిన సుందరి అయిన సుప్రియవాదిని అయినటువంటి, పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవనం. అంటే శుద్ధురాలైనటువంటి శుద్ధాం కులజాం కోమలాం ఉత్తమ కుల సంజాత అయిన పుత్రపౌత్రవతి అయినటువంటి భార్య లభించగలదు. అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవనం. అపుత్రో లభతే పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతారు. ఎలాంటి వాళ్ళు? వైష్ణవం చిరజీవనం వైష్ణవుడైన చిరంజీవి అయిన పరమేశ్వర్యయుక్తంచ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియం. పరమేశ్వర్యయుక్తుడైనటువంటి యశస్వి అయిన విద్యావంతుడైన పుత్రుడు లభించగలడు. హతబంధుర్లభేద్బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ కీర్తిహీనో లభేత్ కీర్తిం ప్రతిష్టాం చ లభేత్ ధ్రువం. అలాగే బంధువియోగం సంభవించినటువంటి వారికి బంధువులు, ధనభ్రష్టులకు ధనము లభించగలదు. కీర్తిహీనో లభేత్ కీర్తిం ప్రతిష్టాంచ లభేత్ ధ్రువం. కీర్తిహీనులకు కీర్తి ప్రతిష్టలు నిశ్చయముగా లభించగలవు. సర్వమంగళదం స్తోత్రం శోక సంతాపనాశనం హర్షానందకరం శశ్వద్ధర్మ మోక్ష సుహృద్ప్రదం. సర్వమంగళప్రదమైనటువంటి ఈ స్తోత్రమును శోక సంతాప నాశకం ఈ స్తోత్రం, అలాగే హర్షానందకరం శశ్వద్ధర్మ మోక్ష సుహృద్ప్రదం అంటే హర్షానందకరం ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలది ఈ స్తోత్రం. ఇది బ్రహ్మ వైవర్త పురాణాంతర్గత సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా ఆ తల్లి దేవతలందరికీ అన్ని రకాలుగా కనిపించింది. ఆ విధంగా దేవతలందరూ కొలిచారన్నమాట. ఈ త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. చాలామంది దేవతలకు ఉన్నట్టే లక్ష్మీదేవికి కూడా ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు, సహస్రనామాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అత్యధికంగా లక్ష్మిని సంబోధించే నామాలన్నీ కూడా లక్ష్మీ, శ్రీ ఇలాంటివన్నీ. పలుకుతేనెల తల్లి అని మనకి అన్నమయ్య సంబోధించాడనమాట. అలాగే రమ, ఇందిర, మహాలక్ష్మి ఇలాంటివన్నీ కూడా ఆ తల్లి యొక్క పేర్లు. ఈ మహాలక్ష్మి సిరి సంపదలకు అధిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక, సృష్టికి కారణభూతమైనటువంటి ఆద్య పరాశక్తిని మన ప్రాచీన మహాద్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం, ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. అటువంటి శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలతో పాటు జీవితాన్ని భగవదానంద ప్రదీప్తం చేస్తుంది. సంతోషం లేని సంపదలు దేనికి? ఆమెను మనసారా ఆరాధిస్తే జీవితం అతి మనోహర కళాఖండంగా ప్రకాశిస్తుంది. పవిత్ర ఆనంద సుధామయ మంత్రగీతమై రవళిస్తుంది. మన వివేకాన్ని మహదాశ్చర్య శిఖరాలపై నిలుపుతుంది ఆ తల్లి. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు అంతర్నిక్షిప్త రహస్యాలు ఆమె మనకు ఆవిష్కరిస్తుంది. అపార విశ్వాసం, భక్తి ప్రపత్తులు కలిగిన వారి దృష్టిలో శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలు అనుగ్రహించడమే కాదు, వ్యర్థ జీవన చక్ర భ్రమణాన్ని అమృత రసాప్లావితం చేసే తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి. కనుక ఇటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని ఆ దేవతలందరూ మనకి అందించారు. ధర్మబద్ధమైన నడువడిని, చిట్ట చివర మోక్షాన్ని ఇప్పించగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రం ఈ స్తోత్రం. చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఎంతో సేపు పట్టదు ఇది చదువుకుంటే. మీరు చదువుకుని మీ పిల్లలకి నేర్పి, మనం చేసేటటువంటి స్థుతిని బట్టి, అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకి వైభవాలన్నీ కలుగుతాయి. అంచేత ఇది చదవకూడదు అన్నవాళ్ళు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. అందరికీ అన్ని రకాలైన కోరికలను తీర్చగలిగినటువంటి గొప్ప స్తోత్రం ఇది. ఓ రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార. అంత గొప్ప స్తోత్రం కాబట్టి అందరూ చక్కగా దీన్ని ఈ తొలి ఏకాదశి సందర్భంగా దీన్ని అనుసంధానం చేసుకుని ప్రతిరోజు పూజా మందిరంలో దీన్ని చదువుకోవాల్సిందిగా విజ్ఞాపన చేస్తూ, ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.